నమస్కారం ఫ్రెండ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దీంట్లో అమాయకులు బలవుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా బలవుతున్నారు. పేదలు ధనికులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బలవుతూనే ఉన్నారు. ఆ ఫ్రాడ్ కాగానే పోలీస్ ఇన్వెస్టిగేషన్, దొరికితే ఆ ఫ్రాడ్ చేసిన ఆయనకు జైలు శిక్ష. కానీ మనమందరం ఒక విషయం గమనించాలి. దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి, ఆ చట్టాలను నమ్ముకుంటే మనం ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందా? వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్? ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క లీగాలిటీ, ఆ లీగాలిటీని నమ్ముకుంటే ఆ డబ్బు సురక్షితంగా మనకు చేరుతుందా? నేను ఇప్పుడు ఈ వీడియో వినే వాళ్లకు లైఫ్లో మీరు డైజెస్ట్ చేసుకోలేరు, కానీ నిజం. రాబోయే కాలంలో నేను చెప్పే విషయాలు మీరు కాస్త పట్టించుకోరు నాకు తెలుసు, కానీ దయచేసి పట్టించుకోండి. ఎందుకు అని అడగవచ్చు. రాబోయే రోజుల్లో డబ్బుకు అంటే ఇన్సూరెన్స్ లేదు, డబ్బుకు రక్షణ లేదు. డబ్బు రావటం కష్టం. ఏ రూపంలో డబ్బు వచ్చినా దాన్ని ఒక రూపంలో అంటే డబ్బు రూపంలో సురక్షితంగా ఉంచుకోవటం చాలా కష్టం. అంటే ధనం అంటే డబ్బు కాకుండా, కరెన్సీ కాకుండా ఆస్తులు, బంగారము, షేర్లు, బాండ్లు, ఆస్తులు, అంతస్తులు ఇలాంటి రూపంలో వచ్చి అవి అలాగే మెయింటైన్ చేయడం ఒక ప్రాబ్లం అయితే, అవి కరెన్సీలో కన్వర్ట్ అయినాక దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కానీ మీరందరూ గమనించాలి ఒక విషయం ఏముందంటే, రాబోయే డిజిటల్ యుగంలో కరెన్సీకి ఎప్పుడూ లేనంత డిమాండ్ పెరగనుంది. ఎందువలన? డిజిటల్ యుగంలో కరెన్సీకి డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఇప్పుడు దేశంలో ట్యాక్స్ సిస్టమ్ డబ్బు యొక్క వాల్యూమ్ని వేటాడుతుందో, అంటే ట్యాక్స్ సిస్టమ్ ఒక సాలరీడ్ ఎంప్లాయీ, ఒక బిజినెస్ మ్యాన్, ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, ఒక రైతు, వీటి మధ్యలో అంటే వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఏమీ లేకుండా ఒక వేట కుక్కను విడిచిపెడితే అసలు ఆ కుక్క ఎవరి వెంట పడుతుందో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక వేట కుక్క ఎవరెంట పడుతుందో తెలియకుండా ప్రతి ఒక్కరూ భయపడి తమ దగ్గరున్న డబ్బును తప్పుదోవ పట్టించడానికి పోయి
ఆ ఉన్న డబ్బును సర్వస్వం ఎవరికో ఒకరికి అంటే ధారాదత్తం చేసే అవకాశాలు 80% ఉన్నాయి. మీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే బ్యాంకుల దగ్గర నుంచి, మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి, బంగారం వ్యాపారుల దగ్గర నుంచి, బట్టల వ్యాపారుల దగ్గర నుంచి, స్థిరాస్తి వాళ్ళ దగ్గర నుంచి, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్కడు, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి, హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే వీడు వాడు అని కాదు, ప్రతి ఒక్కడు తమ శైలిలో మీ డబ్బుపై కన్ను వేసి దాన్ని తస్కరించడానికి, అంటే రాబోయే సమయంలో నియర్లీ ఒక 300-400 టైమ్స్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం గమనిస్తే మన దేశంలో డబ్బు సంపాదించే మార్గాలు మనకు తెలియజేశారు, కానీ డబ్బును భద్రపరిచే మార్గాలు చాలా మందికి తెలియవు. అంటే డబ్బు భద్రపరిచే మార్గం అంటే బ్యాంక్ ఒకటే. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కటి బ్యాంకు ద్వారా వెళ్ళాలి అంటుంది. అంటే తాను నిర్ణయించుకున్న మార్గంలో ప్రజలందరూ డబ్బును తీయాలి, దాంట్లో వేయాలి. అంటే ఎవరేం చేస్తున్నారో మేము నిఘా పెడుతున్నాం అని బహిరంగంగా ప్రకటించింది. ప్రభుత్వాలు కూడా చాలా మూర్ఖంగా ఉన్నాయి, చాలా మూర్ఖంగా ఉన్నాయి. మీరు బహిరంగంగా ప్రతి ఒక్కటి డిజిటల్ ట్రాన్సాక్షన్ కావాలి, ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్ మేము ట్రాక్ చేస్తాము, ఆ ట్రాక్ చేసి మీ ఇంటికి నోటీస్ పంపిస్తాము అంటే కొన్ని రోజుల వరకు హనీమూన్ లాగా బాగుంటుంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్. తర్వాత అందరూ కరెన్సీ వైపే వెళ్తారు. ఒక్కసారి డిజిటల్ ట్రాన్సాక్షన్పై అపనమ్మకం ఏర్పడితే దేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్, గోల్డ్ సేవింగ్స్, ఆస్తుల్లో డబ్బులు ఉంచుకోవటం, అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, రిస్కీ మోడ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటి మార్గంలో మళ్ళీ దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు డిజిటల్ ఇండియా, యూపీఐ ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ చేస్తూ జనాలను మేము ఎలా నిఘా పెడతామో దీనితోని, అంటే ఆధార్ లింక్, పాన్ లింక్, యూపీఐ లింక్, యాప్ లింక్, బ్యాంక్ ట్రాన్సాక్షన్పై కన్ను వేయడం, నిఘా పెట్టడం, మేము ఇవన్నీ చేస్తున్నాం అని అవన్నీ చెప్తే ఎవడు ధైర్యంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారు? అంటే ఒక ఎలుక బొరిలోంచి ఎలుక ఉంటుంది కదా, ఆ బొరిలోంచి పొగ పెట్టి నువ్వు సురక్షితంగా బొరిలో ఉండు, సురక్షితంగా బొరిలో ఉండు. ఎలుక బొరి ఉంటుంది కదా, దానికి పొగ పెట్టిండాడు ఆర్బీఐలు అంటాడు, పెట్టి నువ్వు సురక్షితంగా లోపలనే ఉండు, నీకే డోకా లేదు అంటే ఎలుక దాంట్లో ఉంటుందా? అదేం చేస్తుంది? ఏదో ఒక దారి చూసుకొని బయటపడడానికి ట్రై చేస్తుంది. అలాంటి పరిస్థితులే ఇప్పుడు దేశంలో ప్రజలకు దాపరిచి. నాకు నవ్వు వస్తుంది నిజంగా. దేవుడు ఆస్తిస్తాడు, అంతస్తుస్తాడు, డబ్బిస్తాడు, కార్లు ఇస్తాడు, కడుపు నిండా భోజనం పెడతాడు, బిర్యానీలు ఇస్తాడు, అదే మండీలు ఇస్తాడు, మస్తు మందు తాగడానికి మంది ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇచ్చి బుర్ర లాగేసుకుంటాడు. నాకు అదే అనిపిస్తుంది. మనమంతా అనుకుంటాం కదా, అబ్బా ఏం చదివిండు, ఏం జాబ్ చేస్తుండు, నిజంగా టాప్ క్లాస్ ఉన్నాడు, ఏం ఇల్లు కట్టిండు, ఏం బిల్డింగ్ కట్టిండు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం కథ, ఏం వైభోగము, కార్లు ఉన్నాయి, మస్తు ఎంజాయ్ చేస్తుండు భయ్ అనుకుంటాం. కొన్నేళ్ళ తర్వాత
ఏదో రేడ్స్ అయితే ఏమో అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే దేవుడు అన్ని ఇస్తున్నాడు, బుర్ర గుంజేస్తున్నాడు. అంటే బుర్ర గుంజేసినట్టు అసలు వీళ్ళకు కూడా తెలుస్తలేదు. అంటే అంత మత్తులో జోగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చాలా మందికి నేను ఒక కరెక్ట్ ఇది చెప్తా. చాలా మందికి అంటే 95 to 98% మన రాష్ట్రంలో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏమనుకుంటారంటే డబ్బు యొక్క పిల్లవాడు లేదా డబ్బు వడ్డీని కంటది అనుకుంటారు. నేను చెప్పేది మీరు గమనించండి, అవునా లేదా మీకు తెలిసిపోతుంది. డబ్బు వడ్డీని కంటది. చాలా మందికి డబ్బుకు వడ్డీ అంటే ఒక మనిషికి మగపిల్లవాడు పుట్టినట్టు. అందరికీ మగపిల్లవాళ్ళే కావాలి. అంటే డబ్బుకు వడ్డీ పుట్టాల్సిందే. కానీ కనే మార్గం తెలియదు. డబ్బుకు వడ్డీ పుట్టాల్సిందే, ఖచ్చితంగా ఉంటారు అందరూ, కానీ కనే మార్గం తెలియదు. అంటే మగపిల్లవాడిని ఎలా కనాలో 95% మంది 98% మందికి తెలియదు. కనుకొనే మోసాలు జరుగుతుంది. డబ్బుకు వడ్డీ సంపాదించే మార్గాలు తెలియవు. నేను ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్తా, మీ జీవితాలు తప్పకుండా చేంజ్ అవుతాయి. మనం డబ్బును వడ్డీ మార్గంలో అంటే వడ్డీ కళ్ళద్దాలు పెట్టి ఎందుకు చూస్తాం? చిన్న ప్రశ్న. మనం డబ్బును వడ్డీ కళ్ళద్దాలు పెట్టి ఎందుకు చూస్తాం? మీకు బాగా తెలుసు, మీకు వడ్డీకి ఇచ్చే దమ్ము లేదు, వడ్డీ సంపాదించే మీకు ఆ స్కిల్స్ లేవు, ఆ భుజబలం లేదు, ఆ బ్రెయిన్ లేదు, ఏమీ లేవు. బ్యాంకులో వేస్తే బ్యాంకు వాడిచ్చే వడ్డీ తీసుకోవటం తప్ప మీకు జీవితంలో వడ్డీ ఎలా సంపాదించాలో తెలియదు. వడ్డీ ఎలా అంటే బయట దొరికే వడ్డీ కన్నా ఎక్కువ ఎలా సంపాదించాలి. డబ్బుకు మనం ఒక కండ్లజోడు తొరిగినాం, అదేమంటే వడ్డీ రావాలి, మగపిల్లవాడు పుట్టాలి, కనే మార్గం తెలియదు. కానీ అందరికీ మగపిల్లవాడు కావాలి, కట్నాలు రావాలి. నేను ప్రాక్టికల్గా చెప్తా, మనం అందరం మగపిల్లలు కట్టాం. నేను ప్రాక్టికల్ చెప్తున్నా. మనం వేరే వేరే కులాల్లో పడతాం. మన కులాల్లో అందరికీ వడ్డీలు వస్తాయా? వడ్డీలు అంటే మగపిల్లలు పుడతారా? ఈ అందరికీ మగపిల్లలు పుట్టినప్పుడు కట్నాలు ఎందుకు అందరికీ ఈక్వల్గా రావు? కట్నాలు ఎందుకు రావు? అందరు మగపిల్లవాళ్లే కదా. మరి ఆ మగపిల్లవాడికి ఈ మగపిల్లవాడికి డిఫరెన్స్ ఏముంటుంది? కొంతమంది డబ్బున్న కట్నాలు ఇయ్యరు. అంటే వడ్డీనే, కానీ వడ్డీకి అంటే దానికి వచ్చే వాల్యూ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. ఒక్కొక్కరు 10 లక్షలు పెట్టి దానికి అంటే ఫిక్స్డ్ వడ్డీ అని ఎవరికైనా ఇచ్చినా కొన్నేళ్ల తర్వాత కొంతమంది దగ్గర కొంచెమే వడ్డీ ఉంటుంది, కొంతమంది దగ్గర బాగా అమౌంట్ పెరిగిపోతుంది. అంటే ఇనీషియల్ స్టేజెస్లో వడ్డీ మన జీవితాన్ని నడిపిస్తుంది, కానీ సుదీర్ఘంగా వడ్డీపై బతికే కాంక్ష ఉన్నవాళ్ళు అలర్ట్ అయిపోవాలి. అర్థమైందా? అంటే దీర్ఘకాలపు వడ్డీపై మేము బతకగలము అనేది తప్పుడు అభిప్రాయము. మనం డబ్బు ఎప్పుడు వడ్డీ రూపంలో చూస్తాం. మనం చేసే మేజర్ మిస్టేక్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి.
అసలు వాళ్ళ ముఖాలు చూస్తే ఫ్రాడ్ చేసే ముఖమేనా అనిపిస్తుంది, కానీ ఆమె టోపీ పెట్టి వెళ్ళిపోతుంది, వాడు టోపీ పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒక చిన్న షటర్ తీస్తాడు, ఒక చిన్న ఇల్లు తీసి చిట్టీలు నడిపిస్తాడు. ఒకడు షేర్ మార్కెట్ అని చెప్తాడు, పేరుకు షేర్ మార్కెట్. ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్లో ఫ్రాడ్ జరుగుతుంది అంటారు. మా బాబా అంటుండు, అరే అందరూ షేర్ మార్కెట్ అంటారు, అందరూ ఎఫ్ఎండోలో స్టార్టింగ్ ఎఫ్ఎండో. అసలు నాకు ఇన్నేళ్ళు అయింది ఎఫ్ఎండోలో పెట్టాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ప్రీమియమ్స్ అవి సరిగ్గా ఉండవు, మనం ప్రిడిక్ట్ చేయలేము. కొద్దిగా లక్క బాగుంటే వచ్చేస్తాయి తప్ప, లేకపోతే లాస్ అవుతుంది. నేను చూసిన స్టాక్ మార్కెట్ని, అందుకొని చెప్తున్నా. ఎఫ్ఎండో జోలికి ఎందుకు పోవద్దు అంటే, కొద్దిగా లక్కీ ఉంటే మీరు సర్వైవ్ అవుతారు, లేదంటే గ్యారంటీ లాస్ అవుతుంది. ప్రీమియమ్స్ మీరు ట్రాక్ చేయలేరు, మీరు ఊహించలేరు. టిప్స్ తీసుకుంటే నాశనం అయిపోతారు. అంటే డబ్బును పెంచాలి అంటే మీకు తెలిసిన మార్గం ఏమి? వడ్డీ మార్గం. అందుకోసం ఆ వీక్నెస్ చూసి అందరూ ప్రాపర్గా టోపీ వేస్తున్నారు. డబ్బును పెంచే మార్గం వడ్డీ మార్గం. వడ్డీ ఎందుకు? వడ్డీనే ఎందుకు చూస్ చేసుకుంటారు? నేను సూటి ప్రశ్న ఇస్తున్నా. చాలా మందికి వడ్డీ ముద్దు కదా, వడ్డీనే ఎందుకు చూస్ చేసుకుంటారు? ఎందుకంటే మీరు పెట్టే డబ్బు ఒక వ్యక్తికి అప్పగిస్తారు. మీకు ఈజీ వేలో మనీ కావాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడో మీకు అవసరం లేదు. మీకు నెల తిరిగేసరికి వడ్డీ వస్తుందా లేదా, మీ మతలబు ఇది. ఆయన వ్యక్తిత్వం ఎట్లనే ఉండని, ఆయన చాలా మెత్తగా మాట్లాడి మీ దగ్గర డబ్బు తీసుకున్నా ఇస్తారు. మొన్న రామావత్ మధు చెప్పినట్టు మేము పబ్బులు తీస్తాం, క్లబ్బులు తీస్తాం, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, ఫైనాన్స్ చేస్తున్నాం, చిట్ల వ్యాపారం చేస్తున్నాం అనగానే డబ్బులు ఇచ్చేస్తారు. అంటే మీకు ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అనే వడ్డీ అనేది ఎంత గలీజ్ అంటే, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా మీ అందరికీ. మీకు ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. టోటల్ ఇంటర్నెట్లో ఇట్లా ఎవడు చెప్పాడు నేను చెప్పినట్టు. మీకు వడ్డీ కావాలి, అది ఎవరికి పుట్టింది మీకు అవసరం లేదు. కరెక్టా? ఇదంతా ఒప్పుకోవాలి, మీరందరూ ఒప్పుకోవాలి. వడ్డీ ఎంత గలీజ్ అంటే అది ఎవరికి పుట్టిందో తెలియదు. ఎంత గలీజ్గా పుట్టినా మీకు చేతికి వడ్డీ వస్తే చాలు. అందరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఫ్రాడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఆ డబ్బు ఏ లంగాకు ఏ జంగకు అప్పగించినా పర్వాలేదు, వాడు ఒక 4-5 నెలలు మీకు కరెక్ట్ వడ్డీ ఇచ్చిండంటే మీరు సమర్పించేసుకుంటారు. అంటే మీకు నమ్మకం కలిగించినట్టు కలిగించి మోసం చేస్తాడు అనే ఒక డౌట్ ఉన్న మీ సోమరితనం ఏ లెవెల్కి పోయిందంటే, మీ పిల్లల్ని కనడానికి వేరే వాడికి ఇచ్చేస్తారు. కానీ మీకు పిల్లగాడు చెట్లు కావాలి అంటే చాలు. అది ఎవడు పిల్లగాడు? మీకు ఇట్లా ఇట్లా వచ్చి ఆ పిల్లగాడు అంటే అయిపోయా, పిల్లగాడు వచ్చేసి మగ పిల్లగాడు ఎవరు కన్నాడు? అది ఎట్లా కన్నాడు? మీకు పైసలకు వడ్డీ కావాలి కరెక్టే, అంటే పైసలకు మగపిల్లగా కావాలి. నీవెవరికి ఇస్తున్నావు? వాడు ఇట్లా కన్నాడు. ఆ కన్నోడు రేపు సరిగ్గా ఉంటాడా లేదా నీ డిఎన్ఏ కాదనుకో. అర్థమవుతుందా? మొత్తం పడతా పోయి ఈ వీడియో అయినాక ఎవడు బయట ఎక్కడ పైసలు ఇవ్వడు. మీ అందరికి అర్థం కావాలంటే ఇట్లా చెప్పాలి. ఇప్పుడు ఇంత లక్షల మంది బుర్రలుండి చదువుకొని బలైపోతుండ్రంటే ఎవరికి ఈ లాజిక్ తెలియదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎవడు గతి లేడు. అందరూ మీరు వడ్డీ ఇలా వస్తే వస్తుంది, మీరు ఆ బ్యాంకులో మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, అక్కడ ప్రతి ఒక్కడు టోపీ వేయడానికే చూస్తున్నాడు. ఒకడు గవర్నమెంట్ భయానికి టోపీ వేస్తలేడు, ఇంకోటి ఈ చిట్టీలు పట్టీలు వడ్డీకి డబ్బు ఇవంతా ఏ గవర్నమెంట్ భయం లేదు వాళ్ళకి, కనుకనే ముంచేస్తున్నారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి
ఒక కాలం వచ్చి గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్ కూడా ముచ్చేస్తాడు, గ్యారంటీ. వానికి గవర్నమెంట్ భయం ఉంది కనుక, వాడి డిపాజిట్ ఉంటుంది కనుక వాడు కొద్దిగా మెరుగ్గున్నాడు. బ్యాంకులు కూడా అంతే. ఆర్బీఐ రెగ్యులేషన్స్ లేకపోతే బ్యాంక్ కూడా ఏ పైసలు ఎప్పుడు డిపాజిట్ చేసినావు, లేదు మా కంప్యూటర్ లేవు, నీ అకౌంటే లేదు అన్నాడు అనుకోండి. బ్యాంకు ఆర్బీఐ రెగ్యులేషన్ లేదు, మీరు పోయిన పైసలు పెట్టినరు, మీకు ఒక స్లిప్ ఇస్తాడు, డిపాజిట్ స్లిప్ తీసుకొని వస్తారు. వచ్చి నెక్స్ట్ డే పోతారు, పోయి సార్ నేను 10 లక్షలు వేసిన. ఏ 10 లక్షలు? లేదు సార్ చిట్టి ఉంది. నకిలీ చిట్టి ఇది, మా బ్యాంక్ చిట్టి కాదు ఇది, బ్యాంక్ డిపాజిట్ స్లిప్ కాదు ఇది, నకిలీది అంటాడు. అరే నకిలీదేందా, నిన్ననే నేను నింపిపోయినా కాలేజ్ కంప్యూటర్. ఎక్కడ ఉంది నీ అకౌంట్? నా అకౌంట్ నెంబర్ చెప్పు అంటాడు. అకౌంట్ నెంబర్ లేదు, మా డేటాబేస్లో నీ అకౌంట్ నెంబర్ లేదు అన్నాడు అనుకో. జరగచ్చు భయ్. ఆర్బీఐ రెగ్యులేషన్ లేకపోతే బ్యాంకులు డిపాజిట్ స్లిప్ నకిలీ, నీ అకౌంట్ నెంబర్ చెప్పు, అకౌంట్ నెంబర్ లేనే లేదు, మా డేటాబేస్లో లేదు, చూడురా కాలేజ్ చూపిస్తా అంటాడు. ఏం చేస్తారు అంటే ఏదో గట్టి భద్రత ఉంది కనుక మన డబ్బు వాడి దగ్గర పెట్టుకొని 3.3% పర్ ఇయర్ ఇచ్చిన అన్నీ మూసుకొని తీసుకుంటున్నాం. ఎందుకంటే రక్షణ ఉంది. అవునా కదా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కరెక్ట్ వేళ అర్థం చేపిస్తున్నా. ఇంకా దీనికన్నా ఘోరంగా ఎవడు అర్థం చెప్పాడు? మీ డబ్బుకు పిల్లలు కావాలి, మగ పిల్లగాడు కావాలి అంటే వాడు వడ్డీ. ఆ వడ్డీ ఎట్లా పుడుతుంది, ఎవరితో పుడుతుంది అవసరం లేదు. నా చేతిలో పిల్లగాడు ఉన్నాడా, వాడు ఏడుస్తున్నాడా, ఆడు మగ పిల్లగాడా, గింతే. రేపు పెద్దగా నీ జీన్స్ లేకుంటే వాడి ప్రవర్తన ఎట్లుంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. రేపు పెద్దగా అంటే ఈ వడ్డీ పెద్దగా అంటే మీరు బాగా ఇన్వెస్ట్మెంట్ అక్కడనే చేస్తుంటే వీడి ప్రవర్తనలో చేంజ్ వస్తుందా లేదా? అంటే మీ డిఎన్ఏ కాదు వాడు ఎవడో గజ దొంగ డిఎన్ఏ అనుకోండి, మగ పిల్లగాడు మీ చేతిలోకి వచ్చిండు అంతే. రేపు వాడు మీతోని ఎలా వ్యవహరిస్తాడు అంటే మీతోని ఆ వడ్డీ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, అది మీ చేతిలో ఉంటుందా లేదా? మీరు పెంచిన కొడుకైతే మీకు దాని అంటే వాడి మెంటాలిటీ తెలుస్తుంది. మీరు ఎవరికో ఇచ్చేసిండ్రు, ఇచ్చేసి నా చేతిలో బిడ్డ పెట్టి చాలను మగపిల్లగాడు పెట్టేసి ఒకసారి పెట్టిండు, 2 సార్లు పెట్టిండు. అరే ఈసారి ప్రతిసారి ఇచ్చినప్పుడు వీడు మగపిల్లగాడు మంచి మగపిల్లగాడు పెడుతున్నాడు అని మీరు సర్వస్వం ఇచ్చేసి అప్పుడు మీరు అడిగాడు మగపిల్లగాడు. ఏ మగపిల్లగాడు? ఎవరు పైసలు? ప్రతిసారి మగపిల్లాడు కావాలా నీకు? అర్రే బాలే ఉన్నా, ఆశ బాగా ఎక్కువైపోయింది నీకు. అడిగినప్పుడల్లా మగపిల్లాడు ఇస్తారా? నీ అసలు ఎక్కడుంది? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, ఇంకా చాలు, నేను ఇయ్యను, ఇచ్చిన మగపిల్లలు చాలు, ఇక వెళ్ళిపో అన్నాను. ఇప్పుడు జరుగుతుంది అదే. మీకు పెట్టుబడి పెట్టేటప్పుడేమో ఎట్లా వచ్చినా చాలు, ఎట్లా ఎవడైతే ఏంది మనకు వచ్చే 10% వస్తే చాలు. అయితే మనము ఇంకో పెద్ద ప్రమాదంలో పడుతున్నాం. ఎడ్యుకేటెడ్ ఇప్పుడు బంజారాలు, చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, ఆస్తిపరులు అందరూ దీన్ని తప్పించుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్పండి చూద్దాం. ఎందుకంటే డబ్బుతోని మీకు ఏ వ్యవసాయము తెలియదు. వ్యవసాయం అంటే ఈ అగ్రికల్చర్ కాదు, అంటే దాంతో ఏం చేయొచ్చు, ఆ డబ్బును పెంచే మార్గాలు వడ్డీ ఒకటేనా అని ప్రశ్న వేసుకుంటే కాదు, ఎన్నో విధాలుగా డబ్బును పెంచుకోవచ్చు. మన నిజ జీవితంలో వడ్డీ వద్దనుకుంటే ఏం చేస్తాం? నెక్స్ట్ మగపిల్లాడి కోసం ఎక్కడ పెడతాము? టెండర్, రియల్ ఎస్టేట్లో పెడతాం. రియల్ ఎస్టేట్లో పెడతావా లేదా? అర్థమవుతుందా మీకు? మంచిగా హ్యూమన్ సైకాలజీ మీరు
అంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో ప్రవర్తన ఫైనాన్షియల్ దీనికి లింక్ అయ్యే చెప్తున్నాను. కొంతమందికి బుర్ర లేకుండా అర్థం కాదు, బోరింగ్ ఉంది వీడియో అంటారు. ఎందుకంటే బుర్రే లేదు, అవైలబుల్ లేదు, స్టాకే లేదు బుర్ర. అది అప్లై చేస్తే కదా మీకు అందరికీ రెడీమేడ్ కావాలి, అట్లుండదు. ఆ కాంప్లికేషన్స్ అర్థమైతే, ఆ లాజిక్ అర్థమైతే మీరు ఇంకా జోలిగోరు. వడ్డీ వద్దనుకున్న వాడికి ఏమి నెక్స్ట్ ఆశ్రయం అంటే రియల్ ఎస్టేట్. దీంట్లో ఒక విచిత్రమైన మళ్ళీ డీల్ అంటే, మీరు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు చెప్తాడు, చూడండి భయ్, మేమైతే మగ పిల్లగాడు ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇది రెండో రకం. మీరు జాయిన్ అయినరు నిజమే, స్కాన్ చేయించిండ్రు కరెక్టా, మేమందరం మానవ మాతృలం, మీకు మగపిల్లగాన కావాలి, మేము కూడా అదే కోరుకుంటున్నాం, మీకు కొద్దిగా ఓపిక ఉండాలి, 9 నెలల మీరు కనాలనుకుంటున్నారు, లేదు మేము ఒక 5 ఏళ్లలో కనిస్తాం, మీరు ఓపిక పట్టాలి. అరే 9 నెలల డెలివరీ ఉంటే మీరు 5 ఏళ్ళు అంటారు. 5 ఏళ్లలో మీరు ఒక మగ పిల్లగాడు అడుగుతున్నారు కదా, మేము 5 మందిని మీ చేతికి ఇస్తాం, సంవత్సరానికి ఒక మగ పిల్లగాడు ఇస్తాం అని మేము హామీ ఇవ్వలేం. ఎందుకంటే ప్రకృతి కదా ఇది, భూమి అంటే ప్రకృతి, డిమాండ్ సప్లై. మరి మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి ఇంత తీసుకుంటారు కదా, మరి అడ్మిట్ చేసుకోవడానికి డిమాండ్ సప్లై అండి. చాలా మంది వెయిట్ చేస్తుండ్రు అక్కడ కనడానికి, మీరు కనివ్వండి 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 అని వస్తున్నారు. మరి ఏం చేయమంటారు? అందుకోసం గజం 30,000కి అమ్ముతున్నాం. కాదండి, ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినాం కదా, మీరు ఫస్ట్ వస్తే లాస్ట్ వస్తే కాదు, మాకు 30,000 గజం ఇస్తారా లేదు? మీకు 5 ఏళ్లలో 5 రెట్లు చేసిస్తాం, గ్యారంటీ ఇవ్వము. ఎందుకంటే ప్రకృతికి సంబంధించిన విషయం. అర్థమవుతుందా మీకు? ప్రకృతి అంటే అర్థమవుతుందా? పెట్టుబడి ఒకటే ప్రకృతి కాదు, పిల్లలు కనాలంటే ప్రకృతి సహకరించాలి. అర్థమవుతుందా మీకు? రియల్ ఎస్టేట్ అంటే మీరు ప్లాట్లలో పెడితే ఏమొస్తుందండి మీకు? లగ్జరీ లివింగా? రేపు ఆ పిల్లగాడు మంచిగా ఎదగాలి, మంచిగా రాయల్గా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? హై రైజ్లలో కనాలి. హై రైజ్లలో పెట్టుబడి పెడితే మీరు మంచి పిల్లగాడిని కనవచ్చు. లగ్జరీ లివింగ్, కమ్యూనిటీ, సెక్యూరిటీ. రేపు 1 కోటి రూపాయలు పెడితే 3 కోట్లు అవుతుంది అని హామీ ఇయ్యము. ఎందుకు హామీ ఇయ్యము అంటే డిమాండ్ సప్లై, రేపు ఎట్లుంటుందో తెలియదు. మా ప్రకారం మేము 5 రెట్లు చేసిస్తాం, అన్నీ బాగుంటాయి. అంటే మీ డబ్బుకు మ్యాక్సిమం సతాయించి, మ్యాక్సిమం బాధ పెట్టి, మ్యాక్సిమం రిస్క్లో పెట్టి, ఎవడెవడు మీతో ఈ వాయిదాలు అంటే ప్రామిస్ చేస్తాడో వాడి దగ్గర మీరు డబ్బులు పెట్టేస్తారు. అంటే నా దగ్గర ఉన్న డబ్బుతో నేను వడ్డీ కాకుండా, రియల్ ఎస్టేట్ కాకుండా, బ్యాంకు వడ్డీలు కాకుండా, మ్యూచువల్ ఫండ్లు కాకుండా కూర్చున్నక్కడ డబ్బు సంపాదించేది పక్కన పెట్టి, డబ్బును ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే, డబ్బును నేను ఒక వ్యవసాయంలో అంటే అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేస్తే, డబ్బుతో నేను ఫ్యాక్టరీ పెడితే, డబ్బుతో ఒక షాప్ పెడితే, మనం ఎప్పుడు ఏమనుకుంటాం? డబ్బును డబ్బుతోనే కట్ చేయాలనుకుంటాం. అంటే డైమండ్తో కట్ చేస్తారంటారు కదా, అట్లా పిచ్చి నమ్మకం ఏముందంటే, డబ్బును పెట్టి, డబ్బును తిప్పి, వడ్డీ కొట్టి మనం డబ్బును పెంచాలి. ప్రతి ఒక్కడదే డబ్బును ఇచ్చి వడ్డీని పెంచి
వడ్డీతో మళ్ళీ డబ్బు పెంచాలి. ప్రతి గల్లీలో 10 ఇండ్లు అంటే 9-10 ఇండ్లు అంటే 9 ఇండ్లు అదే అనుకుంటాయి. డబ్బుని చీడ వడ్డీ కొట్టి వడ్డీతో అందరూ అదే జపం చేస్తుంటే ఈ డబ్బు తీసుకునేవాడెవడు, దాన్ని పెంచేవాడెవడు, మీకు వడ్డీ ఇచ్చేవాడెవడు? అంటే వేలాది లక్షలాది మంది అందరూ కూర్చొని వడ్డీ సంపాదిద్దాం అని తీర్మానం చేసుకుంటుంటే ఈ మోసం చేసే వాళ్లకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు కాదా? ఇప్పుడు మాంగ్లీ కేసెస్ చూసుకున్నాం. చాలా మంది న్యాయం చేయాలి, విక్టిమ్స్కి న్యాయం చేయాలి అంటున్నారు. అంత హౌలేగా అంటూ నేను ఇప్పటివరకు నేను చూడలే. ఎట్లా న్యాయం అవుతుంది నాకు చెప్పండి. ఇప్పుడు మాంగ్లీ కేసెస్ చూసుకుందాం. ఆ ఫ్రాడ్ కేసు 300 కోట్లు 500 కోట్లు మింగేసిండ్రు. ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆర్బీఐ 2 లక్షలు మీరు ఎవరికి క్యాష్ పేమెంట్ చేయొద్దు. క్యాష్ పేమెంట్ చేస్తే ఇల్లీగల్. రెండో రూల్, వడ్డీకి తిప్పకూడదు. ఓన్లీ రిజిస్టర్డ్ ఏజెన్సీ మాత్రమే వడ్డీ ప్రకటించి దాన్ని డబ్బును ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం తిప్పాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు అంటే వడ్డీకి తీసుకోకూడదు, వడ్డీ ఇవ్వకూడదు. 2 క్రైమే. ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 2 lakhs కన్నా ఎక్కువ చేయొద్దు. రెండోది వడ్డీ వ్యాపారం చేయకూడదు. వడ్డీ వ్యాపారం చేస్తే కంప్లైంట్ ఇస్తే వాడిని లోపలిస్తారు. ఈ 2 ఉన్నాయి. ప్లస్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మమ్మని చెప్పే, నేను 60 లక్షలు ఇచ్చిన, నేను 5 కోట్లు ఇచ్చిన. ఇప్పుడు ఆర్బీఐ రెగ్యులేషన్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ రెగ్యులేషన్స్ ఏమన్నా అంటే, మీరు ఈ డబ్బుని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే, అంటే ఎట్లా వచ్చినాయని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దానికి 100% పెనాల్టీ పడుతుంది. అంటే గిరిజన తాండా మహిళ 5 కోట్లు ఇచ్చిరని చెప్పిందో, ఆమె 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చింది, ఆ తెచ్చిన వాళ్ళ దగ్గర 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రూవ్ కాకపోతే ఆమె 10 కోట్లు కొట్టాలి. ఆ భయానికే ఆమె వదులుకుంటుంది. ఇప్పుడు బుర్రన్న మాంగ్లీ వాళ్ళని పిలిచి, నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఈ 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను ఎవరికైనా ఈడీ వాళ్ళకి చెప్పినా అంటే నీ ఎంట పడతారు. నీవు 5 కోట్లు ఎక్కడెక్కడ తెచ్చినావు వాళ్ళ ఎంట పడతారు. వాళ్ళకిన ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేకపోతే 10 కోట్లు మీరు ప్రభుత్వానికి చెల్లించాలి అని ఒక్క మాట చెప్పింది అనుకోండి, భయపెట్టించింది అనుకోండి, కథం. 5 కోట్లు పోయినా పర్వాలేదు కానీ 10 కోట్ల ప్రాబ్లం వద్దు అంట. అసలు మీరు ఏ బేసిస్ మీద లక్షలకు లక్షలు ఈ రామావత్ మధుకి ఎలా ఇచ్చిండ్రు? ఏ పత్రం ప్రకారం ఇచ్చిండ్రు? ఈ పత్రం లీగాలిటీ ఏమి? మీ దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రామావత్ మధు దగ్గరనే డబ్బులు దొరికినాయి, ప్రభుత్వానికి 300 కోట్లు దొరికినాయి అనుకోండి. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఎవరెవరు ఇచ్చిన డబ్బులు అంటే మేము ఇచ్చినాం వచ్చిందా లైన్లో నిలబడి అన్నట్టు అందరు నిలబడి ఇంకా న్యాయం జరుగుతుంది అని పిచ్చోళ్ళలాగా కూర్చుంటారు కదా. ఇప్పటివరకు న్యాయం జరిగింది ఎక్కడన్నా? డబ్బులు తీసుకొని పారిపోయినోడు డబ్బులు తిరిగి ఇచ్చినోడు దానికి దాఖలాలు లేవు. ఇప్పుడు లాస్ట్ ఒకటి ఇది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఏదో ఉండే ఒక చిట్ ఫండ్ లాంటిదో ఏదో, నాకు సరిగ్గా గుర్తుకొస్తలేదు. వాడు ఆ విజయవాడలో 500 కోట్లు ఏమో అన్నీ తీసుకున్నాడు, రియల్ ఎస్టేట్లో పెట్టిండు. ఆ బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఒక 15-20 ఏళ్ళు అవుతుంది. గోల్డ్ స్టోనా ఏంది ఏందో ఉంది కదా, అది పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులను తీసుకోపోయాడు. ఆ డబ్బు ఎక్కడైనా పెట్టేసిండు, కొనేసిండు. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఆ సోర్స్ చెప్పలేక, అప్రూవ్ చేయలేక అయిపోయి కథం. ఆ గోల్డ్ స్టోన్ సంథింగ్, నాకు పేరు గుర్తుకొస్తలేదు, ఇంకెవరికైనా గుర్తుకొస్తే చెప్పండి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంథింగ్ ఉండే అప్పుడు. ఇప్పుడు మాంగ్లీ కేసు నిజమే, మీరు 1,00,000 ఇచ్చిండ్రు, 5 లక్షలు ఇచ్చిండ్రు, 10 లక్షలు ఇచ్చిండ్రు, 20 లక్షలు ఇచ్చిండ్రు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
ఫస్ట్ ప్రూవ్ చేయండి. మీరు దీంట్లో ప్రూవ్ చేయలేకపోతే మీకు డబల్ పెనాల్టీ. ఇప్పుడు మాంగ్లీ దగ్గర 300 కోట్లు దొరికినాయి, ప్రభుత్వం దగ్గర దొరికినాయి. దొరికితే మాంగ్లీ చెప్తుంది వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, సోర్స్ చెప్పేస్తుంది ఆమె. కానీ వీళ్ళు సోర్స్ ప్రూవ్ చేయలేరు. మాంగ్లీకి పెనాల్టీ పడదు. నీ దగ్గర 300 కోట్లు దొరికినాయి, అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే 600 కోట్లు వేయాలని మాంగ్లీకి చెప్పారు. మాంగ్లీ పోతే పోనీ 300 కోట్లు దరిద్రం పోయిందని వదిలేస్తుంది. నాకు దీనికి ఏం సంబంధం లేదు, నేను చెప్పేసిన వీళ్ళ దగ్గర తెచ్చిన ఈ డబ్బు మీదే తీసుకోండి అంట. తీసుకోండి అనగానే అందరు సంతోషం, అబ్బా ప్రభుత్వం చేతికి డబ్బు వచ్చింది, ఇక మనం చెక్కులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి అనుకుంటారు. అట్లా కాదు. ఫస్ట్ మీది, ఈ డబ్బు మీదే, మీరు ఇలాగా ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి చెక్స్ ఎక్కడున్నాయి, దీనికి పత్రాలు ఎక్కడున్నాయి, దీనికి వడ్డీ ఎవరి దగ్గర ఇస్తా అన్నాడు, మీరు ఏ హామీతోని వీళ్ళ దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసినారు, మీరు ఏ పత్రాలు ఇచ్చి కలెక్ట్ చేసినారు, ఏ చెక్కులు ఇచ్చి కలెక్ట్ చేసినారు, ఏమి హామీ ప్రకారం మీరు ఇప్పుడు మాంగ్లీ ఫ్రాడ్ చేసింది, సరే అందరం ఒప్పుకుందాం. రామావత్ మధు ఫ్రాడ్ చేసిండు, బహిరంగ రహస్యం. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే, మీరు మీ రిలేటివ్స్ దగ్గర ఎవరెవరి దగ్గర మీరు డబ్బులు తీసుకొని వీడికి ఇచ్చింది కదా, మీరు ఏ ప్రకారంగా ఆ డబ్బులు తీసుకున్నారు. ప్రాక్టికలీ ఫ్రాడ్ మీతో జరిగింది, మీ వల్ల జరిగింది, మాంగ్లీ వల్ల కాదు అంటే. మాంగ్లీ దగ్గర 300 కోట్లు దొరికినాయి, అవి మా దగ్గర ఉన్నాయి. మరి మీరు మీరు అన్నీ తీసుకున్నారని ఏం గ్యారెంటీ ఉంది? ఇప్పుడు మాంగ్లీకి నువ్వు 5 కోట్లు ఇస్తా అన్నావు, నువ్వు 7 కోట్లు ఎవడెవడి దగ్గర తీసుకొని ఉంచుకోవచ్చు, 10 కోట్లు తీసుకొని ఉండొచ్చు. ఏం గ్యారెంటీ ఉంది నువ్వు 5 కోట్లు తీసుకున్నావు? ఎవరైనా ఉన్నారా, ఈమెకి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని 2-3 ఏళ్ళు డాటా ఇస్తారు. చెప్పండి, ఈమె 5 కోట్లు తీసుకుందా, మీ దగ్గర 7 కోట్లు తీసుకుందా, 10 కోట్లు తీసుకుందా, చెప్పండి 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 అని 3-4 ఏళ్ళు అయిపోతుంది. అప్పటి వరకు ఓపిక నశిస్తుంది. అప్పుడు ఈమెగా ఉంటుంది, నా దగ్గర ఉన్న డబ్బులు నాకేం అవసరం లేదు, మీ సాగు మీరు చావండి, నాకు తెలియదు, నేను ఆత్మహత్య చేసుకుంటా లేకపోతే అంటది. అంటే డబ్బు సురక్షితంగా ఉన్నా ఆ డబ్బును ప్రూవ్ చేసే మార్గాలు లేకపోతే ఆ బాధితులకు ఎన్నడూ న్యాయం జరగదు. అండర్ ప్రజెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్. పుర్రునోడు ఎవడనా తులసి చందు దగ్గర నుంచి పందు దగ్గర వరకు బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. అక్కడ మైకు తీసుకొని పిల్లగాడి దగ్గర కూడా పెడుతుండ్రు ఆ తాండలలో. బాబు నీకు ఏమైనా తెలుసు? అవును అక్క మా దగ్గర 10 లక్షలు తీసుకుందట, వాళ్ళ అమ్మ 15 లక్షలు అంటే వీడు 10 లక్షలు అంటాడు, లేదా వాళ్ళ అమ్మ 5 లక్షలు అంటే వీడు 10 లక్షలు అంటాడు. పిల్లగాడి దగ్గర కూడా మైక్ పెట్టాలనా? మాంగ్లీ వస్తే తంత దాన్ని అంటుండు వాడు పిల్లగాడు. తంతడా? వాళ్ళ అయ్యాక చేతనైతే లేదు. దొరుకుతుందా మాంగ్లీ మీ చేతికి? రామావత్ మధు దొరుకుతాడా? దొరకడు. డబ్బులు దొరికినా మీ చేతికి చిక్కవు. ఎందుకంటే ఫైనాన్షియల్ సిస్టంలో పెనాల్టీ ఉంది, సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ప్రూవ్ చేయాలి. మీరు ఎప్పుడెప్పుడు ఏ పంట తీసి ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని డబ్బులు ఎప్పుడెప్పుడు మీ పాస్బుక్లో పడ్డాయి, ఆ పాస్బుక్ డబ్బులేనా, లేదా భూమి ఎప్పుడు అమ్మినరు, భూమి ఎంత అమ్మినరు, మళ్ళీ భూమి అమ్మినప్పుడు రిజిస్టర్ పత్రాల మీద 10 లక్షలు ఉంది, మీరు 50 లక్షలకు ఎట్లా అమ్మినరు, ఆ 40 లక్షలు ఎక్కడున్నాయి, ఆ 40 లక్షలపై డబల్ పెనాల్టీ పడితే 80 లక్షలు అవుతాయి. అంటే భూమి అమ్మిన ఆనందంగా ఉండదు. 10 లక్షలు మీరు పత్రం మీద రాసుకొని 50 లక్షలు తీసుకొని ఉంటే ఆ 40 లక్షలు ఎక్కడ పోయినాయి, ఎక్కడున్నాయి? ఆ 40 లక్షల మీద డబల్ పెనాల్టీ వేసి 80 లక్షలు వేస్తాం. ఇది మీ భూమినా అంటే, మా భూమి మాదే కాదు, మేము అమ్మనే లేదు, మాకు ఈ దరిద్రంతో సంబంధం లేదు, భూమి తీసుకోండి అన్ని తీసుకోండి, మాకు ఇది ఫ్రాడ్కు సంబంధం లేదు అని లాస్ట్కు వీళ్ళే అంటారు. జరిగేది ఇలా జరుగుతుంది. మీరు సిస్టమ్ని అంత ఆషామాషి అనుకోకండి. ప్రభుత్వం అనుకుంటే 1000 పేజీల ఒక ఛార్జ్షీట్ తీసి లేదా క్వశ్చనర్ ఇస్తుంది. మీరు ఈ భూమిని ఎప్పుడు అమ్మారు, పత్రాల మీద ఇంతెందుకు ఉంది, డబ్బు అంతెట్లొచ్చింది, ఎవడిచ్చాడు మీకు ఇంత డబ్బు బ్లాక్లా
ఆ బ్లాక్ వాడి దగ్గర పోయి ఆ బ్లాక్ మనీ నీ దగ్గర ఎందుకు ఎట్లా వచ్చింది అని వాడిని పట్టుకుంటారు. అంటే ఈ స్కామ్తో సంబంధం లేని ఒక భూమి కొనుగోలుదారు చేసిన ఆ, అంటే బ్లాక్ మనీని కూడా వీళ్ళు పట్టుకుంటారు పోయి. వాడిని పట్టుకొని వాడికో 1000 క్వశ్చన్లు వేస్తారు. వాడు వద్దురా వద్దు, నీ భూమి వద్దు పాడొద్దు, నేను ఇయ్యనే లేదు, ఆ, నా దగ్గర లేనే లేవు, మొత్తం బ్యాంక్ అకౌంటే మీరు తీసుకోండి, నాకు వద్దే వద్దు ఈ డబుల్ పెనాల్టీ అని వాడు. అంటే ఇవో చిన్న ఫైనాన్షియల్ ఫ్రాడ్ వల్ల వీళ్ళకి రేషన్ కార్డులు పోతాయి, క్రీమీ లేయర్ స్టేటస్ వస్తుంది. అంటే వీళ్ళు చేసిన వల్ల ఇప్పుడు ప్రజలు మేల్కొంటున్నారు. ఇప్పుడు గిరిజనుల దగ్గర కూడా కోట్లకు కోట్లు అన్అకౌంటెడ్ క్యాష్ మురుగుతున్నది. మరి ప్రభుత్వం ఎందుకు వీళ్ళపై చర్యలు తీసుకోవద్దు? ఇప్పుడు చాలా మంది న్యాయం కావాలి బాధితులకు ఇప్పుడు నేను అడిగిన కన్నా దారుణమైన క్వశ్చన్ అడుగుతారు. మీరు దెబ్బకు భయపడతారు. ఎందుకు భయపడవలసిందే? మంచిగా భూములు డబల్ రేట్కి అమ్ముకున్నారా బ్లాక్లా? ఆమె అమ్ముకొని మంచిగా బ్యాంకులో వేస్తే 7% వడ్డీ వస్తుందా? వద్దట్లొద్దు. నెలకు 3% కావాలి. ఎవడైనా 10% ఇస్తే 10 మంది దగ్గర కలెక్ట్ చేసి మీ డబ్బు కాకుండా వాళ్ళ డబ్బులపై కూడా వడ్డీ మింగాలి. అంటే చెప్తున్నా కదా, వడ్డీ అనేది ఎంత ఘోరమైందంటే ఎవడు గన్నదేవో వడ్డీ. మీ డబ్బుతోని కన్నదా? లేదు. ఎవరి డబ్బుతోని అంటే మాకేంటి, మనకు వడ్డీ వస్తుంది సార్. ఎవరి డిఎన్ఏ అయితే మనకేం చేస్తుంది? మగ పిల్లగాడా సార్, వాడు ఏడుస్తుండా, అయిపోయి మగ పిల్లగాడే బారసాలు చేయండి, వాడిని స్కూల్లో చేర్పియండి, ఫీజులు కట్టండి, అయిపోయి. ఇప్పుడు అందరూ మన పిల్లగాడు మేమే కనాలి ఎందుకు అంటారు? దానికో రూపు రేఖ వాడికో గుణం ఉంటుందని మన పిల్లగాడు అని ఒకటి ఉంటుందా? కానీ వడ్డీ చూడండి, ఈ వాడికంటే ఏమనుకుంది, డెలివరీ ఎవరిదైతే ఏముంది, ఆ మొగోడు ఎవడు ఏం చేస్తే మనకేముంది, మన చేతికి వస్తుందా లేదా? అంటే వడ్డీకి అంత నైతికత కోల్పోయింది. వడ్డీ అందరికీ కూర్చున్న అక్కడ, బాబు ఇది నీ వడ్డీనే కాదా అంటే మనకేం చేసే ఉంది, వడ్డీ వస్తుందా లేదా? మన వడ్డీ అయితే ఎవడి వడ్డీ అయితే ఎవడిస్తే నాకేంది? వాడిని గుణాలు తీసుకొని ఏం చేయాలి? వడ్డీ అంటే పైసలు, దానికి గుణం ఉండదు. కట్కరోడు ఇస్తున్న వడ్డీనే, మంగళోడు ఇచ్చిన వడ్డీనే, రైతు ఇచ్చిన వడ్డీనే, బాపనోడు ఇచ్చిన వడ్డీనే, రెడ్డోడు ఇచ్చిన వడ్డీనే. వడ్డీకి ఏముంటుంది? వడ్డీనే. ఆలోచించే అవసరం ఏముంది? నీవు ఇస్తావా అంటే ఇయ్యలేను, మళ్ళీ మాట్లాడకు, మేము ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మళ్ళీ మొత్తుకుంటున్నారు కదా, మొత్తుకుంటాం. పూరి గుడిసెలో ఉండేవాడు 40 లక్షలు పెట్టి కోల్పోయాడు. ఆ పూరి గుడిసెలో ఉంటాడు. అసలు మైక్ పెట్టినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ బాధితుల్లో కూడా బ్రెయిన్ లేదు. పూరి గుడిసెలో ఉంటున్నారు, వాళ్ళకి న్యాయం చేయడం. ఆ పూరి గుడిసెలు ఉంటాడు, 40 లక్షలు ఇచ్చిండు. ఫస్ట్ వాడు 40 లక్షలు ఉంచుకొని ఆ పూరి గుడిసెలు ఎందుకు ఉంటుండు? మంచిగా 40 లక్షలు 10 లక్షలు పెట్టి పక్క ఇల్లు కట్టుకొని 30 లక్షలు బ్యాంకులో వేసుకుని కూర్చోవచ్చు కదా. లేదు, వాడు 40 లక్షలు పెట్టుకొని పూరి గుడిసెలు ఉంటున్నాడు భర్త. వాడు 40 లక్షలు తీసుకుపోయి మాంగలికి ఇచ్చిండు. ఆమె పెద్ద బిల్డింగ్ కడుతుంది, ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కొనేసింది ఆమె. వీడు ఇంకా పూరి గుడిసేవా, డబ్బులువా, ఆమె అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కొనబట్టి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎంత సోమరిపోతులు అంటే, కనడానికి కూడా వేరేవాడిని పెట్టేస్తే అట్లీస్ట్ కనే పనాన మీరు చేయొచ్చు కదా. ఎవడైతే మాకేంది కనిస్తున్నాడో అయిపోయి. ఇంత ఘోరం చూడండి, అంత గలీజ్. అంటే అందరు ఈ గలీజ్ పనే చేస్తారు, అందుకోసం మోసాల పాలవుతారు. మొన్న ఎవరో సరూర్ నగర్లోనే, మన ఎక్కడ ఎల్బీ నగర్లో ఆమె ఒక 20 కోట్లు తీసుకొని పారిపోయిందట. 5 కోట్లు 20 కోట్లు ఆడామే 5-20 కోట్లు తీసుకొని పారిపోయింది.
ఎందుకంటే అందరూ ఆమెకు కనడానికి ఇచ్చేసారు. ఆ? నువ్వు కని ప్లీజ్ నువ్వు కనిస్తావా అంటే నీకు ఎంత కావాలో అంత టైంకు కనిస్తాను కథ. మళ్ళీ బాధితులు ఒక్కొక్కడు అది షీట్లు పట్టుకుంటారు, వాళ్ళు రాసిచ్చిన బాండ్లు పట్టుకొని మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం, మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం, ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం అడుగుతుంది అసలు నువ్వు ఎవరికి ఇచ్చినావు, ఏమని ఇచ్చినావు, అసలు నీకు ఎందుకు వచ్చినాయి, మూసుకొని భూములు అమ్ముకున్నాక వీడు బ్యాంకులు వేసుకొని కూర్చోవద్దా, అధిక వడ్డీ ఆశ చూపి. అసలు ఆశ ఎందుకు పడ్డది అధిక వడ్డీకి? ఈమెకు నైతికత ఎంత దెబ్బతిన్నది అది ఫస్ట్ తెలుసుకో. ఈమె నైతికత కాకుండా 10 మంది దగ్గర కలెక్షన్ చేసుకొని ఆ వడ్డీ ఆశ కోసం వేరే వాళ్ళ పైసలు కూడా పెట్టేసి, ఇది ఎక్కడ నైతికత? ఆ వర్డ్స్ కొని నైతికత, బాధితులు, వడ్డీ ఆశ చూపి అంటే ఆ బయలు ముజే మార్ అన్నట్టు హిందీలో ఒకటి ఉంది, రా బర్రె నన్ను పొడవు అన్నట్టేవాడు, పొడవదా అది పొడి చేస్తాయి. మీరే పోయి మీరే ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి లాస్ట్కి ఏం మిగిలిన అంటే పేర్లు రామావత్ మధు, కేతావత్ సతీష్, ఇట్లా రామావత్లు, కేతావత్లు, ఠాకూర్లు, ఆమె మాంగ్లీ పేర్లు ఏమో ఉన్నాయి కదా అవి, నాయకులు. అంటే అసలు ఏ డబ్బు ఎవరికి పోయిందో తెలియదు. రోజు పొద్దున వీడియో ఆన్ చేయగానే కొత్త పేర్లు వస్తాయి. ఒకరోజు నిన్న పోతే మన మధు అయిన ఎవరో అయినా తొలి వెలుగు రఘు వాడు పోయి కేపీహెచ్బి ఎమ్మెల్యే పేరు తీసుకుంటారు, ఆయన ఇన్వాల్వ్ అయినాడట. అరే ఆల్రెడీ ఒక 100-200 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో మీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి మొత్తం అందరికీ నామం పెట్టి లాస్ట్ ఒక కేసు ఒక 30-40 ఏళ్ళు మాంగ్లీ ముసలి అయిపోతుంది. ఆమె కేసులు ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న పైసలతో కేసులు వకీళ్ళని పెట్టి నడిపిస్తుంది. ఎవరి పైసలు అవి? బాధితుల పైసలే. బాధిత పైసలు తీసుకొని ఆమె కోర్టుల కేసులు నడిపించుకుంటా ఉంటుంది. ముసలిది అయిపోతుంది 60-70 ఏళ్ళు. ఇంకేమి ఇచ్చినోడు చచ్చిపోతాడు. తారీఖు వచ్చింది బాధితులను తీసుకురండి అంటే వాడు లోకల్లోనే ఉండడు. ఇంకా కేసు వాయిదా పడిపోతుంది. లాస్ట్ కేసు కొట్టేస్తారు. మాంగ్లీ కొన్ని కోట్లతో రిటైర్ అవుతుంది, అయిపోయాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే డబ్బుకు వడ్డీ అనేది వడ్డీ గంటది, డబ్బు వడ్డీ గంటది. కూర్చున్నక్కడే వడ్డీ అందరం అందాము. అది ఎవడిచ్చినా పర్వాలేదు, వడ్డీకి నైతికత లేదు. వడ్డీ అంజలాంటి, వడ్డీ అంజ, అందరికీ అంజ కావాలి. అంజ కావాలంటే పర్లేదు, అంజ అయితే ఏంది, మనకు డబ్బుకు అంజిగా అంజైనా పర్వాలేదు, వస్తుందా లేదా వడ్డీ? మరి ఇలాంటి అనైతిక ఆలోచన ఉన్నప్పుడు ఎదుటివాడు మోసం చేయడం సర్వసాధారణం కాదా? మనం చూస్తాము, మ్యూచువల్ ఫండ్లో పెడితే కూడా డబ్బులు రావు. ఏమరా 10 ఏళ్ళు పెట్టినా నా పైసలు నాకు ఇస్తున్నావు అంటే అంతే, మార్కెట్ ఫోర్సెస్ అంటాడు. ఏమరా ఇట్లా అయిపోయింది, ఇట్లా చేస్తున్నంటే మార్కెట్ రెగ్యులేషన్స్ అంటాడు. హే వాట్ హ్యాపెన్ టు మై ఇంట్రెస్ట్ అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్ అంటే ఏం అర్థం కాదు. మనకు మన డబ్బులు తీసుకొని 5 ఏళ్ళు తిప్పి మన డబ్బులు మన చేతికి ఇస్తుంటే మనం సంతోషపడాలి. అబ్బా నా డబ్బు నాకు 5 ఏళ్ళ తర్వాత నా డబ్బు నాకు వచ్చింది, వడ్డీ రాకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే మనం కూడా చెప్తాం, మార్కెట్ ఫోర్సెస్. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినాం, పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోయాయి. ప్రభుత్వాలు మారిపోతే ఏం కాదట కదా రియల్ ఎస్టేట్కి, కానీ ఈసారి మాత్రం అయింది.
కేటీఆర్ చెప్తుండే మా ప్రభుత్వం 30 ఏళ్ళ వరకు ఉంటుందని. అయిపోయి 9 ఏళ్ళకి పడిపోయి. ఎవరు చెప్పిండ్రు రియల్ ఎస్టేట్ పెరుగుతుందని? కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? లేడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 2.5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడా? గ్యారంటీ లేదు. అంటే మార్కెట్ ఫోర్సెస్ పై ఎప్పుడు మీ డబ్బు ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఎవరికి బిజినెస్ చేయాలని లేదు, ఎవరికి పెట్టుబడి పెట్టాలని లేదు, ఎవరికి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలని లేదు, షాపులు చేయాలని లేదు, కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలని లేదు, పాలమ్మాలని లేదు, పూలమ్మాలని లేదు. అందరికీ ఒకటే పిచ్చి, డబ్బు ఇచ్చుడు, వడ్డీ పుచ్చుకున్నాడు. తేడా వస్తే బాధితులు, పూరి గుడిసెల వాళ్ళు, వడ్డీ ఆశ చూపి. ఈ ఆశ అనేది చాలా లీగలీ ఇర్రెలవెంట్ టర్మ్. ఎవడు ఆశపడ్డామన్నాడు అని ఒక్క క్వశ్చన్ వేసాను అనుకోండి, కథ మీ పైసలు వినట్టే. కనుక అందరూ ఈ వడ్డీ డబ్బుకు లీగల్గా పుట్టే, అంటే అందరికీ వడ్డీ కావాలి. వడ్డీ అందరికీ పుట్టదు. వడ్డీ అందరికీ పుట్టదు. తెలుగు లేదు, రాసుకొని మీ పెద్ద ఫ్రేమ్ చేపించుకొని, వడ్డీ అందరికీ పుట్టదు, కొందరికే పుడుతుంది. అందరూ ఆశపడితే వడ్డీ నైతికత కోల్పోతుంది. ఒక్కసారి వడ్డీ నైతికత కోల్పోతే అది మీ దగ్గర ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ఇప్పుడు ఒకసారి గర్భశోకం మిగిల్చింది అంటారు కదా, వడ్డీ వల్ల అసలు కోల్పోతున్నారు. అంటే వడ్డీని కనడానికి పోయి తలే పోతుంది. వడ్డీ కనడానికి పోయి అసలే పోతుంది. అలాంటి రోజులు వస్తున్నాయి. వడ్డీ మనదై ఉండాలి, మన చేతిలో ఉండాలి. చాతనైతే కనాలి, లేకపోతే ఆ అసలుతోనే సర్దుకోవాలి. వడ్డీ చాతనైతే మాత్రమే కనాలి, లేకపోతే అసలుతో సర్దుకోవాలి. అసలు ఉంటే రేపు మన జీవనం గడిపేయడానికి ఆస్కారం ఉంది. వడ్డీ ఆశకు అసలే కోల్పోతే జీవితం శూన్యమైపోతుంది. ఎవ్వడు ఇక్కడ బాధితుడుగా చూడడు, ఆశపడి మోసపోయిన వ్యక్తిలాగా చూస్తాడు. కనుక అందరూ జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ ఆస్తులు, మీ అంతస్తులు అవి క్యాష్ రూపంలో ఎవరికి బ్లైండ్గా హ్యాండ్ ఓవర్ చేయకండి. నేను చెప్పిన సూత్రం గుర్తుపెట్టుకోండి. డబ్బుకు ఏకైక సంతానం వడ్డీ కాదు. డబ్బుకు ఏకైక సంతానం వడ్డీ కానే కాదు అనే సూత్రాన్ని అందరూ బాగా గుర్తిస్తే అందరూ సుఖశాంతులతో ఉంటారు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.